నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సుమారు 65 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల కబ్జాపై ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూములు అక్రమంగా స్వాధీనం చేసుకుంటారని ఆరోపించింది. ఈ వ్యవహారంలో పలువురిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని కోరింది. మరోవైపు ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ భూ కబ్జాలు, నకిలీ పత్రాలతో ప్రభుత్వాస్తులు ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ భూములు, విద్యాసంస్థల, క్రీడా ప్రాంగణాలు కాపాడడం అందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. నకిలీ పత్రాలతో ప్రభుత్వాస్తులు కబ్జా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులకు కూడా నేను తీవ్రమైన హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ నకిలీ పత్రాలు తీసుకొచ్చి కోర్టు డైరెక్షన్లు తెచ్చి కోర్టు ద్వారా చెప్పి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళ మీద కూడా గట్టి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా వెంకటగిరి హెడ్ క్వార్టర్లోనే కొంతమంది భూబకాసాలు, నకిలీ పత్రాలు తెచ్చుకొని కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయాలని చూస్తాం.